శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవటం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9662242288. ఓం శ్రీమాత్రీ నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. మేషరాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి? ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వల్ల మేషరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో 2 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయిన ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగం ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలను ఈ రాశి వారు తీసుకోవాలి. ఈ రాశి వారు డబ్బును పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం మంచిది. డబ్బును పొదుపు చేయడానికి ఇది మంచి సమయం కాదు. ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వామ్యుల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కనకదార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ రాశి వారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం గాని లేదా ఏదైనా శుభకార్యం కోసం గాని, ప్రసవం కోసం గాని ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నా, కృంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మేషరాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. నీతి, నిజాయితీ కలిగి ఉన్న సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటివారు ఆకర్షితులు అవుతారు. అంతేకాదు అందరితో కలిసి కలుపుకోలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులు మంచి అభ్యున్నతిని పొందుతారు. సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. కళాకారులకు ఈ సమయంలో ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం మేషరాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగిన వారు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్టుగా ఉంటుంది.
ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మేషరాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నారు, అలాగే ఏ రంగంలో మీరు ఎంచుకోవాలి అనుకుంటున్నారు, ఏ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటి అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అయితే మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికి తెలియకుండానే కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే మరెవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా నవ్వుతూ ఉండండి. ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకుని గరికను సమర్పించండి. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. మేషరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవు నెయ్యితో తామర వత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనులలో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, అలాగే ఈ రాశి వారు జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వల్ల మేషరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.